హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను వ్లాగ్స్. సో ఇవాళ మన ఛానల్లో చక్రధర్ 4th బర్త్డే సెలబ్రేషన్కి సంబంధించిన వ్లాగ్ అనమాట. చాలా ప్లాన్ చేశాను, బట్ ప్లాన్ చేసినవన్నీ జరిగాయి, బట్ వీడియో తీయడానికి కుదరలేదు. అందుకే నాకు పాసిబుల్ అయినవన్నీ కూడా ఈ వీడియోలో యాడ్ చేశాను అనమాట. సో షాపింగ్కి వెళ్ళినప్పటిది ఈ క్లిప్ అనమాట. సో ఫస్ట్ అయితే నేను డెకోర్తో అయితే వీడియో చూపించబోతున్నాను. సో చక్రి రిక్వైర్మెంట్ ఏంటంటే తనకు అన్నీ బ్లూ కలర్లో కావాలి అన్నాడు. సో నేను బ్లూ కలర్తోనే థీమ్ని అయితే రెడీ చేస్తున్నాను అనమాట. సో నేను చూస్ చేసుకున్న థీమ్ వచ్చేసి బేబీ షార్క్ థీమ్ అనమాట. సో నేను పింట్రెస్ట్లో కొన్ని సర్చ్ చేస్తుంటే కొన్ని దొరికాయి. సో వాటిలో ఏదో ఒకటి చేద్దామన్నట్టు రెడీ చేస్తున్నామన్నమాట. సో బ్లూలో ఉన్న షేడ్స్ ఆఫ్ బ్లూస్, పేస్టల్ బ్లూస్ అన్నీ తీసుకున్నాను. బెలూన్స్ అయితే డార్క్ షేడ్స్ నుంచి లైట్ షేడ్స్ వరకు బ్లూస్లో బెలూన్స్ని తీసుకున్నాను. సో వాటితో అయితే ఒక ఆర్చ్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాము ఇప్పుడు. అండ్ ఈ ఆర్చ్ వచ్చేసి యాజ్ యూజువల్ మీరు నా ప్రీవియస్ డెకోర్ వ్లాగ్స్ చూసింటే సేమ్ అందులో ఎలా అయితే చేశానో అలాగే చేశామన్నమాట. సో ఇలా డార్క్ కలర్స్ అండ్ లైట్ కలర్స్ మల్టిపుల్ కాంబినేషన్స్ ఆఫ్ బ్లూస్ తీసుకొని ఒక ఆర్చ్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాము. అండ్ మధ్యలో వచ్చేసి ఒక ఫ్లెక్సీ వేసామన్నమాట, బేబీ షార్క్ సిఎన్ఎస్ టర్న్స్ 4 అని. యాక్చువల్లీ అది టర్న్స్ 5 రావాలి. సో దాన్ని మళ్ళీ ఒక స్టిక్కర్ తెచ్చి ఎడిట్ చేశాను. టర్న్స్ అనేది నెక్స్ట్ ఏ ఇయర్కి అయితే టర్న్ అవుతున్నామో ఆ ఇయర్కి రావాలి అంట, అందుకని అది 5 రాశాను. నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ ఆర్చ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఇట్లా డార్క్ కలర్ బలూన్స్ అన్నీ యాడ్ చేసుకుంటూ వచ్చేసాను. సో ఒక 7 ఒక 8 నేను ప్రీవియస్గా డెకోర్ చేసి ఉంటాను కదా, ఆ డెకోర్లో నా ఇంట్లో ఉన్న ఆర్చ్కి ఎన్ని అయితే పడతాయో అలా కౌంట్ చేసుకొని నా దగ్గర ఉన్న కలర్స్ అన్నీ డివైడ్ చేసుకొని ఇలా సెట్ చేస్తున్నామన్నమాట. సో ఈసారి వచ్చేసి ఇట్లా యూ షేప్డ్ ఆర్చ్ తీసుకున్నాను. సో వాటిని మేము ఇక్కడ పాడిపోకుండా పైన టై అయితే చేస్తున్నాను. సో ప్రీవియస్గా నేను ఒక స్మైలీది మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు కోసం చేశాము. అండ్ ఒకసారి వచ్చేసి యానిమల్ థీమ్ అనుకుంటా, జంగల్ థీమ్ డెకోర్ కూడా చేసాము. అప్పుడు కూడా చూడండి, దాంట్లో డీటెయిల్డ్గా ఉంటుంది ఆర్చ్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా ఏంటి అనేసి. అండ్ నెక్స్ట్ అయితే ఆర్చ్ కింద పడిపోకుండా ఉండడానికి వాటర్ బెలూన్స్ని అయితే టై చేస్తున్నాం అనమాట. సో ఇవి మనం వాటర్ బెలూన్స్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఏదైనా బరువు ఉన్నవి కొంచెం రైస్ కానీ దాల్ కానీ అట్లాంటివి ఒక కవర్లోకి యాడ్ చేసి కింద వెయిట్ కట్టేస్తే మనకి ఆ బలూన్స్ అనేవి ఎక్కడికి పడిపోవు అనమాట. సో నేనైతే ఇక్కడ వాటర్ బెలూన్స్ యూస్ చేస్తున్నా. యాజ్ యూజువల్ మనతో బెలూన్స్ ఉంటాయి కదా, సో వాటిని ఇక్కడ టైఅప్ చేసేస్తే మంచిగా ఉంటుంది అనమాట. అండ్ ఈ మధ్య కాలంలో వ్లాగ్స్ అయితే అసలు చాలా లేట్ అయిపోతున్నాయి. అండ్ లాస్ట్ మంత్ అయితే ఫుల్ టు బిజీ. నేను సంక్రాంతి వ్లాగే లాస్ట్ నేను పోస్ట్ చేయడం, ఆ తర్వాత ఏవో చిన్న మినీ వ్లాగ్స్ చేశాను. కానీ బెంగళూరు ట్రిప్ వెళ్ళొచ్చాము, దానికి సంబంధించిన వ్లాగ్స్ కూడా రిలీజ్ చేయలేకపోయాను అనమాట. సో సారీ ఫర్ లేట్ వీడియోస్. అండ్ దిస్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్. అండ్ ఇక్కడ ఒకటి 4 మార్చాలి. అండ్ ఫైనల్ కాదు, చిన్నగా కొంచెమే రెడీ అయ్యింది. ఆ తర్వాత ఇంకొంచెం చేసాము, అది ఏంటి అనేది నెక్స్ట్ ఇప్పుడు చూపిస్తానమాట. యాక్చువల్గా నేను బేబీ షార్క్ థీమ్ అనుకున్నాం కదా, సో వాటర్ కలర్స్తో ఉన్నవన్నీ కూడా యాడ్ చేయాలనుకున్నాం. సో బేబీ షార్క్స్ ఇట్లా హ్యాంగింగ్స్ దొరికాయి అన్నమాట. సో వాటన్నిటిని ఇట్లా ఆర్చ్కి అయితే హ్యాంగ్ చేశాను. ఆ తర్వాత లైన్ బెలూన్స్ వస్తే దాంతో నేను ఆక్టోపస్ చేయడానికి ట్రై చేశాను. బట్ ఓకే ఫర్ ద అవుట్పుట్, ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ ద అవుట్పుట్. అండ్ ఇంకొంచెం బలూన్స్ అన్నీ కూడా యాడ్ చేశాను. అండ్ ఈవినింగ్ అయింది, పిల్లలందరూ వచ్చేసి కూర్చొనేసారనమాట. అండ్ నేను కూడా రెడీ అయ్యి వచ్చాను. ఇంకొంతమంది కోసం అయితే వెయిటింగ్ అనమాట. సో అందరు వచ్చేసాక ఇలా బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి. సో అందరు వచ్చే లోపల పిల్లలందరికీ ఇట్లా మంచిగా కొంచెం ఫొటోస్ క్యాప్చర్ చేశాను అనమాట. అస్సలు ఫొటోస్ తీసుకునే మూడ్లో లేడు చక్రి అయితే. ఫుల్ ఆన్ ఫ్రెండ్స్ అందరు ఉన్నారు, ఆడుకోవాలనే ఇదిలోనే ఉన్నాడనమాట. సో నేనైతే చాలా కొద్దిగా పిక్చర్స్ అయితే క్యాప్చర్ చేశాను. అండ్ వీడియోస్ కూడా చాలా తక్కువగా వచ్చాయి అన్నమాట.
అండ్ ఇంకా నెక్స్ట్ అయితే ఇలా కేక్ కటింగ్. సో కేక్ని కూడా ఇలాగే సో బేబీ షార్క్ థీమ్లోనే చేయించాను అనమాట. సో కేక్ ఈజ్ ఫ్రమ్ బెంగళూరు బేకరీ. సో పర్లేదు, నేను చూపించిన దానికంటే ఒకేలా వచ్చిందనమాట. అంత పర్ఫెక్ట్గా రాలేదు, బట్ థీమ్ ఈజ్ ఓకే, థీమ్ లాగే ఉండింది కేక్ అయితే. ఈసారి ఎందుకు అంత సాటిస్ఫై అవ్వలేదు నేను కేక్తో. సో ఇలా మంచిగా కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అన్నీ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంకా అందరు ఇట్లా కూర్చొని ఇచ్చిన స్నాక్స్ అన్నీ తీసుకుంటున్నారు. అండ్ పిల్లల కోసం అయితే చిన్న రిటర్న్ గిఫ్ట్స్ తెచ్చాను అనమాట. అవన్నీ ఇక్కడ చూపించలేకపోయాను. సో అవన్నీ వాళ్ళు ట్రై చేస్తున్నారు ఎలా ఏంటి అనేసి. నెక్స్ట్ అయితే చక్రీస్ ఫ్రెండ్ రూహిక. సో తను డ్యాన్స్ చేస్తానని బేబీ షార్క్ థింగ్ కదా, బేబీ షార్క్ సాంగ్కి తను డ్యాన్స్ చేస్తోంది. ఎప్పుడు అవునా పెడదాం. ఎవరు మర్చిపోయినా. అన్బాక్సింగ్ అన్నీ ఈడ అయిపోతుంది. సో చక్రీస్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా ఎండ్ అయిపోయాయి అన్నమాట. సో ఇవి వచ్చేసి ఫైనల్ పిక్స్ ఆ రోజు క్యాప్చర్ చేసినవన్నీ. ఈవెంట్లో నేను కొన్ని కవర్ చేయలేకపోయాను కదా, అలాంటివన్నీ కూడా పిక్స్ రూపంలో ఇక్కడ అప్డేట్ చేశాను అనమాట. సో పిక్స్ కూడా పెద్దగా ఏం తీసుకోలేదు, హడావిడి అయిపోయిందనమాట. సో దిస్ ఈస్ చక్రీస్ 4th బర్త్డే వ్లాగ్. హోప్ యూ ఎంజాయ్డ్. ఇంకా తర్వాత నెక్స్ట్ కొన్ని వ్లాగ్స్ కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తాను, రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను. దట్స్ ఫర్ ద వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please do like, share and subscribe to my channel Anu Vlog.